Hi guys, welcome to my view. Today I came with interesting updates of TFI. టాపిక్స్ చూసే ముందు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ప్రతి మూవీ అప్డేట్ మన ఛానల్ నుంచే వస్తుంది. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు అప్డేట్స్. మన డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడే చూసా, చాలా ఫ్రెష్గా ఉంది. మళ్ళీ మన పాత బుజ్జిగాడు మూవీలో ప్రభాస్ని చూసినట్టు అనిపించింది. డైరెక్టర్ మారుతిగన్ అందరూ తక్కువ అంచనా వేశారు, బట్ ఎలివేషన్స్ అయితే పుష్కలంగా పెట్టారు. ముఖ్యంగా ఆ క్రోకోడైల్ షాట్ అయితే మామూలుగా లేదు. రెబల్హుడ్ రెడీ అయిపోండి, జాన్ 9న థియేటర్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా పెద్ద మూవీ నుంచి ఒక మాస్టర్ పోస్టర్ వదిలారు. అలా తలపాక కట్టుకొని బీడు కాలుస్తుంటే నాకు ఒక్కసారిగా మన బాస్ చిరంజీవి గారు మొటామేస్త్రి మూవీలో లుక్ గుర్తు వచ్చింది. క్రేజీ ఉంది లుక్ అయితే. ఎంతైనా మన మెగాస్టార్ గారు కొడుకు కదా, స్వాగ్ ఎక్కడికి పోతుంది. నెక్స్ట్ మన జబర్దస్త్ ఫిల్మ్ సుడిగాలి సుధీర్ హైలైట్స్తో పాన్ ఇండియా మూవీ స్టార్ట్ అయింది. ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, చాలా ప్రామిసింగ్గా ఉంది. ఆల్ ది బెస్ట్ సుధీర్ గారు. నెక్స్ట్ వచ్చేసి దిల్ రాజు గారు ఎస్విసి బ్యానర్లో మన విజయ్ దేవరకొండ గారి రౌడీ జనార్దన్ మూవీ అక్టోబర్ 2 లాంచ్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ రౌడీ. ఈ మంత్ రిలీజ్ అయిన మూవీ డీటెయిల్స్కి వస్తే ఈ సెప్టెంబర్ టీఎఫ్ఐకి చాలా బాగా కలిసి వచ్చింది. ముందుగా ఓజీ పీకే ఫ్యాన్స్కి పండగే, ఒక సెలబ్రేషన్లా చేసుకున్నారు. ఎందుకంటే వింటేజ్ కళ్యాణ్ బాబుని చూసాం మనం. థియేటర్లో కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది. 4 డేస్లో 250 crores కలెక్ట్ చేసింది. మూవీ చూడకపోతే అర్జెంటుగా వెళ్ళి చూసేయండి. లిటిల్ హార్ట్స్ అసలు మంచి మూవీస్ లేవు అనే టైంలో ఆడియన్స్ థియేటర్కి రప్పించాడు మన మౌలి. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద సినిమాగా ఎండ్ అయింది. ఒక యూట్యూబర్ని ఒక స్టార్ని చేసింది. చూడని వాళ్ళు ఉంటే ఈటీవీ విన్లో అక్టోబర్ 2 స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ మన పాన్ ఇండియా స్టార్ తేజ సజ్జా మిరాయ్ ఒక వరల్డ్ వైడ్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా నార్త్ అమెరికాలో 3 million మార్క్ని టచ్ చేసింది. అర్జెంటుగా వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. హర్రర్ అండ్ థ్రిల్లర్ లవర్స్ ఉంటే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ అంకిత్ కొయ్య బ్యూటీ, ఇది ఒక ఇంటర్ కాలేజ్ అమ్మాయి లవ్ స్టోరీ. చాలా ఎమోషనల్గా ఉంది మూవీ. మీకు కనుక ఎమోషనల్ మూవీస్ ఇష్టమైతే చాలా బాగా నచ్చుతుంది. ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ యాక్ట్ చేస్తున్నారని ప్రొడ్యూసర్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ వీకెండ్ రిలీజ్కి వచ్చేస్తే రిషబ్ శెట్టి గారు కాంతారా అండ్ ధనుష్ గారు ఇడ్లీ కొట్టు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మన ఛానల్లోనే ఫస్ట్ రివ్యూ ఇస్తాము. ప్లీజ్ వాచ్ మై వ్యూ.